నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మరో 3 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. ఓవైపు అధికారం నిలబెట్టుకునేందుకు స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు అధికారం మనదే అని తమిళగ వెట్రి కగజం టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమిళనాడులో ఈసారి ఎన్నికలు హాట్గా ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎంకే సర్కార్ కీలక ప్రకటన చేసింది. తమిళనాడు ప్రభుత్వం కళాశాల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఉలగం ఉంగల్ కయ్యిల్ ప్రపంచం మీ చేతుల్లో పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది డిఎంకే ప్రభుత్వం. ఈ పథకం ద్వారా తమిళనాడు వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ల్యాప్టాప్లు పంపిణీ చేయనున్నారు. మొదటి దశలో 10 లక్షల మందికి ఈ ప్రయోజనం కలుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో జరగనుండగా అంతకు ముందే డిఎంకే ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి కీలక చర్యలు చేపట్టింది. తమిళనాడు ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2 దశల్లో కలిపి మొత్తం 20 లక్షల ల్యాప్టాప్లు విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మొదటి దశలో 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద ల్యాప్టాప్లు అందుకోనున్నారు. ఇందులో ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, లా, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు అందరూ అర్హులు. ముఖ్యంగా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. డెల్, ఏసర్, హెచ్పి వంటి బ్రాండెడ్ ల్యాప్టాప్లు విద్యార్థులకు ఇస్తున్నారు. ఇవి విండోస్ 11 వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తాయి. ఈ ల్యాప్టాప్తో పాటు విద్యార్థులకు ప్రో ఏఐ ప్లాట్ఫామ్లు 6 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్లు కూడా అందిస్తున్నారు. ఈ పథకానికి విద్యార్థులు ఆన్లైన్లో విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సంబంధిత కాలేజీలు, యూనివర్సిటీలే అర్హులైన విద్యార్థుల జాబితాను సిద్ధం చేస్తాయి. విద్యార్థుల అకాడమిక్ రికార్డులు, ఇతర వివరాలను ఈఎల్సిఓటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు ద్వారా ప్రభుత్వం ధృవీకరిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు వారి కళాశాల ద్వారానే ల్యాప్టాప్లు అందజేస్తారు.